కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తుమ్మలపెంట రోడ్డు నిర్మాణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లమని వివరించారు. ఈ విషయంలో త్వరలోనే కాంట్రాక్టర్ ఈ పనులు మొదలు పెడతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ ఏదైనా లేట్ అయితే వెంటనే తుమ్మలపెంట రోడ్డుకు మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. తీరంలో మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం తీసుకున్నట్లు వివరించారు. కేంద్రం మంత్రి దృష్టికి కూడా కొన్ని సమస్యలను తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వివరించారు. తుమ్మలపెంట రోడ్డు కూడా ఆల్రెడీ సీఎం గారు కూడా చెప్పున్నారు. వీళ్ళతో తొందరగా అది కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఒకవేళ స్టార్ట్ కాని పక్షంలో కాంట్రాక్టర్ తప్పకుండా దాన్ని తుమ్మలపెంట నుంచి కావలి దాకా రిపేర్స్ వర్క్ చేయించడానికి మేము వెనకాడమని కూడా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ తప్పకుండా అది కూడా మత్స్యకారులకు చాలా ఇబ్బంది. మత్స్యకారులు అంతా కూడా ఆ గ్రామాలకు పోవాలన్నా ఈవెన్ కలెక్టర్ గారు కూడా ఆ ప్రాంతం వచ్చి చూస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు ఈ రోడ్డు ద్వారానే రామాయపట్నానికి కూడా పోయేదానికి అవకాశం ఉంది. కానీ చాలా దారుణంగా దెబ్బతినుంది. మా మత్స్యకారుల యువతి యువకులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డుని కూడా చేయాలని పదే పదే చెప్పున్నాము. దానికి సంబంధించి ఆల్రెడీ కాంట్రాక్టర్ ఆ టెండర్ వేయటం వల్ల అతను స్టార్ట్ చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. వాటిని వీలైనంత తొందరగా అధిగమించి అతనితో చేయించేదా లేదా ఒకవేళ లేకపోతే మేమన్నా దాన్ని రిపేర్స్ చేయించే విధంగా తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు 10 కిలోమీటర్లు కూడా ప్రారంభించడం ఒక శుభ పరిమాణం. ఇమీడియట్గా దాన్ని రేపు ఉదయం నుంచే ఈ రోడ్డు స్టార్ట్ చేస్తాం. అందరూ కూడా కోఆపరేషన్ చేయండి. రోడ్డు మీద ఏదైనా ఆక్రమం ఉంటే స్వయంగా ప్రజగా ముందుకు వచ్చి వాటిని తొలగించుకుంటే బాగుంటుంది. వారికి కాంట్రాక్టర్స్ ఇక్కడ కోఆపరేషన్ చేసి రోడ్డుని బాగా నీట్గా చేయించుకునేదానికి వంకలు అక్కడ కొన్ని కవర్స్ చేసేదానికి కూడా ఇబ్బంది కాకుండా కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించండి. అదేవిధంగా అధికారులు కూడా